పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా మంది చెప్తారు. కానీ కొంతమందికి ఇది విషంతో సమానం. పాలకూరలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే నిపుణులు పాలకూరను తరచుగా సూపర్ ఫుడ్‌గా చెప్తారు. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం, పీచు, విటమిన్‌లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే పాలకూర తినడం కొంతమందికి తీవ్రమైన హాని కలిగిస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి పాలకూరలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలుంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీలు కూడా ఉంటాయి. అందుకే పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతారు. అయితే పాలకూరలను ఇతర ఆహారాలతో కలిపి తీసుకోవడం కూడా మంచిదే. ఇలా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. అయితే పాలకూర కొందరికి హాని కలిగిస్తుంది. కొన్ని సమస్యలతో బాధపడేవారు పాలకూర తినడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. పాలకూర ప్రయోజనాలతో పాటు కొన్ని దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కొన్ని సమస్యలతో బాధపడేవారు పాలకూరను అస్సలు తినకూడదు. ఎందుకంటే వారి పరిస్థితిని మరింత దిగజార్చే అవకాశం ఉంటుంది. పాలకూరను అసలు ఎవరు తినకూడదు? డైటీషియన్లు ఏం చెప్తున్నారు అనేది తప్పనిసరిగా తెలుసుకోండి. పాలకూరని ఎవరు తినకూడదంటే ముందుగా కిడ్నీ స్టోన్స్ ఉన్నటువంటి రోగులు. పాలకూరలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కాల్షియంతో పాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు పాలకూరని అస్సలు తినకూడదు. ఎందుకంటే వారి పరిస్థితిని ఇది మరింత దిగజార్చవచ్చు. నెక్స్ట్, అధిక యూరిక్ యాసిడ్ ఉన్న రోగులు. యూరిక్ యాసిడ్ సమస్య ఉన్న వారికి పాలకూర హానికరం. పాలకూరలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. గౌట్ వంటి సమస్యలకు ఇది దారితీస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ ఓవర్లోడ్ ఉన్నటువంటి వ్యక్తులు. పాలకూర ఐరన్ కు అత్యద్భుతమైన మూలం. అయితే ఇప్పటికే శరీరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవారు పాలకూరను తినకుండా ఉండాలి. ఐరన్ ఓవర్లోడ్ కాలియం, గుండె సమస్యల్ని కలిగిస్తుంది. నెక్స్ట్, బ్లడ్ థిన్నర్స్ మందులు తీసుకునే రోగులు. పాలకూరలో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డగట్టడంలో సహాయపడుతుంది. కానీ ఒక వ్యక్తి రక్తాన్ని పలచబరిచే ఔషధం తీసుకుంటే తర్వాత పాలకూర తీసుకోవడం ద్వారా ఆ ఔషధ ప్రభావం తగ్గి ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇక ఫైనల్ వన్ వచ్చేసి కడుపులో గ్యాస్, ఎసిడిటీతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు. పాలకూరలో కడుపులో గ్యాస్, ఎసిడిటీ, ఉబ్బరం వంటి సమస్యలను పెంచే కొన్ని అంశాలు ఉన్నాయి. జీర్ణ సమస్యలతో బాధపడేవారు పాలకూరను తక్కువగా తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెబుతున్నారు.